మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా కన్ఫర్మ్ అయింది. రంగస్థలం తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూట్ లోనే నడవబోతున్నాడు మెగా మగధీరుడు. శంకర్ సినిమా తర్వాత లెక్కల మాస్టర్ మేకింగ్ లోనే చెర్రీ దూసుకెళ్లబోతున్నాడట. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేసిన RRR మూవీ పాన్ ఇండియా లెవెల్లో వసూల వర్షం కురిపించబోతోంది. జనవరి 7కి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఆ తర్వాతే చెర్రీ తారక్ ఇద్దరు వన్స్ మోర్ అంటున్నారు. సీన్ రిపీట్ చేయాల్సిందే అనేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత శంకర్ మేకింగ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అది ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఆగస్టు 15కి చెర్రీ మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడట. అది కూడా పుష్పతో దుమ్ము దులుపుతున్న సుకుమార్ మేకింగ్ లోనని తేలింది. సుకుమార్ ప్రెసెంట్ పుష్పరాజ్ పుణ్యమా అని పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. 300 కోట్ల రూపాయల వసూల వేటలో పుష్ప మూవీ ఉంటే పార్ట్ 2ని ఫిబ్రవరిలో షురూ చేసేందుకు లెక్కల మాస్టర్ రెడీ అయిపోయాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ సినిమా తీసేది విజయ్ దేవరకొండతో అన్నారు. కానీ సీన్ లోకి రామ్ చరణ్ వచ్చాడట. దీంతో ఇప్పుడు రంగస్థలం తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అంటున్నారు. ఈసారి రంగస్థలాన్ని మించేలా కొత్త జోనర్ లో చెర్రీతో ప్రాజెక్టు ప్లాన్ చేశాడట సుకుమార్. చెర్రీ కంటే ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత కాంబినేషన్ కి సై అన్నాడు. కొరటల శివతో జనతా గ్యారేజ్ మూవీ చేసిన తారక్ ఇప్పుడు సేమ్ డైరెక్టర్ మేకింగ్ లో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఫిబ్రవరిలో ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ ప్యాచ్ వర్క్ తో పూర్తి కాబోతోంది. హరిహర వీరమల్లు షూటింగ్ కి కూడా రంగం సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంటే ప్యారలల్ గా మరో మూవీని పట్టాలెక్కించబోతున్నాడట పవన్. పవర్ స్టార్ కూడా త్రివిక్రమ్ అండ్ కోలానే హరీష్ శంకర్ ని కూడా రిపీట్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ అంటూ కొత్త ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవబోతోందట.